సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ లోపలికి ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆఫీస్పై ఉన్న హరీష్ రావు ఫ్లెక్సీని చించివేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయం చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు, 420 హామీలను ఆగస్టు 15 లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నాయి. ఇందులో భాగంగా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరే కృష్ణ సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనమన్నారు. తాళాలు పగలగొట్టి ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడిని ఆపకుండా నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుందని విమర్శించారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే పౌరులకు భరోసా ఏదని ప్రశ్నించారు. దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.